నమస్తే నమస్తే కో ఎటుండారు అందరూ బాగుండరా? ఈరోజు కూడా మీ ముందరికి ఇంకొన్ని వార్తలు పట్టుకొచ్చాయి. వార్తలు అంటే ఆ వార్తలు కాదులే, సినిమా వార్తలు. అవి ముచ్చట్లు తెలుసుగా, అవి ఏందో చూద్దాం. ఇప్పుడు చివరి 30 నిమిషాలు అతను కొట్టావు డార్లింగ్ అంటున్నాడు రాజమౌళి. ఏందని చూస్తా ఉన్నారా? కల్కి సినిమా రిలీజ్ అయింది కదా, దాని గురించి మాట్లాడుతూ ఉంటా. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన కల్కి సినిమాకు ప్రతి చోట నుంచి సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, ఈవెన్ హాలీవుడ్ అయినా సరే, యాడ చూసిన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని పాజిటివ్ రివ్యూలే వస్తూ ఉన్నాయి. ఇక చాలా మంది సెలబ్రిటీలు మన డార్లింగ్ ప్రభాస్ అన్న కల్కి సినిమా చూసి ఫిదా అయిపోయిండ్రు. మన ప్రభాస్ అన్నను పాన్ ఇండియా స్టార్ట్ చేశారుగా ఎవరు? మన రాజమౌళి అన్న. ఆయన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో ఆయనకి ఏవి నచ్చినాయి, ఏ సీన్లు బాగా అనిపించినాయో అన్ని చెప్పినాడు. నాగశ్విన్ సృష్టించిన 2898 AD కొత్త ప్రపంచము హెవీగా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు మనం ఏదో కొత్త లోకం ఇదే ఏం తిట్టుంది అనేదట్టే ఉంది. ఇంకా మన ప్రభాస్ అన్న మన డార్లింగ్ నటనతో ఇంకా మైమరిపించేసినాడు అనుకోండి ఫ్యాన్స్ అందరికి పూనకాలే. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి, కమల్ హాసన్ గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి. దీపిక పడుకొని కూడా ప్రభాస్ కి కరెక్ట్ గా నటించింది ఆయన లెవెల్ కి. ఇవన్నీ మన రాజమౌళి అన్న మనతో చెప్పిండు. ఇక ఆ చివరి 30 నిమిషాలు ఉంటుంది కదా సినిమా, అంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ అయితే నన్ను, ప్రజలందరినీ, ప్రేక్షకులని ఇంకో ప్రపంచానికి లాక్కెళ్ళిపోయింది. ఇంత గొప్ప సినిమా తీసిన మన నాగశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను కురుక్షేత్ర సన్నివేశం నుంచి కథను మొదలుపెట్టి 6000 సంవత్సరాల తర్వాత వచ్చే కాలానికి, అప్పటి పరిస్థితులకు ఈ కథను కనెక్ట్ చేయడం అనేది మహా అద్భుతము. అసలు ఈ నాగశ్వినికి ఈ ఆలోచన ఎట్టొచ్చిందో నాకు ఇంతవరకు అర్థమే కావడంలే. ఎంతో పరిశోధన చేస్తే గానీ ఇట్లాంటి సినిమాలు తీలేము. ఇంకా వైజయంతి మూవీస్ గురించి ఈరోజు దేశమంతా చెప్పుకుంటా ఉంది. అశ్విని దత్ సార్, మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ ట్వీట్ చేశాడు మన రాజమౌళి గారు. ఇక ఈ సినిమా ఉంది కదా, ఈ సినిమాలో మనకు తెలిసిన క్యారెక్టర్లే కాకుండా తెలియని క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. అయ్యేందో మీరే సినిమా పోయి తెలుసుకోండి సరేనా. ఇదే మన రాజమౌళి గారు కల్కి సినిమా గురించి చెప్పిండేది. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందో చూద్దాం. మిస్టర్ బచ్చన్ వచ్చేది ఆ రోజే అంటున్న హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ ఎవరు అనుకుంటా ఉంటారు? మన మాస్ మహారాజ్ రవితేజ అన్న చేసే సినిమా మీ అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్, రవితేజ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. సాధారణంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమాల మీద అంచనాలు రేంజ్లో ఉంటాయి ఫ్యాన్స్ కి. ఈ మధ్య రిలీజ్ అయిన షోరీల్ గ్లిమ్స్ కి మామూలుగా రాలే రెస్పాన్స్. రవితేజ అన్న అయితే వితౌట్ డైలాగ్, అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా యాక్షన్ సీన్స్ అయితే ఇరగా తీసిండు. ఈ సినిమా అయితే ప్రస్తుతానికి షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఉంది కదా, దీని మీదనే ఆసక్తి ఎంతో ఉంది అందరికి. దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు దసరా వస్తా ఉంది కదా, ఈ దసరా టైం కంతా ఈ మిస్టర్ బచ్చన్ రిలీజ్ చేయాలని ఆ టీం చెప్పారు. ఇంకా ఇది కన్ఫామే అయ్యిందే అనుకోండి. థియేటర్ లో మనం మన మాస్ మహారాజ్ గారిని చూడొచ్చు. నిజానికి ఈ డేట్ లో కొరటాల శివ ఉన్నాడు కదా, ఆయన ఇంకోరు హీరో ఎవరు ఎన్టీఆర్ గారు దేవరా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండింది. ఇక ఇదే లెక్కన మన సూర్య ఉన్నాడు కదా, ఆయన సినిమా కూడా ఉంది. అయితే ఈ దేవరా సినిమా ప్రీపోన్ అయింది తెలుసు కదా. ఎందుకయిందో ఏందని ఓ వీడియోలో చెప్పి ఆ వీడియో చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు కూడా. ఇదో ఇక్కడ పైన ఇస్తా పైన. అయితే అనుకున్న డేట్ కన్నా ముందరి జరిపినాడు కొరటాల శివ ఏ సినిమా, దేవరా సినిమాని. దీంతో దేవరా టీం వదిలేసిన ఈ డేట్ మీద మిస్టర్ బచ్చన్ టీం కన్నేసింది. అయితే ఆ రోజు మన రవితేజ అన్నకు టాలీవుడ్ నుంచి ఏ పోటీ లేదు అసలుకి. కాకపోతే మన రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన సినిమా ఏది వేటయాన్, దాన్ని డబ్బింగ్ చేసిండ్రు. ఆ సినిమా రిలీజ్ అవుతా ఉంది. దీంతో మాస్ మహారాజు వర్సెస్ సూపర్ స్టార్, వీళ్ళిద్దరి పోటీని ఫ్యాన్స్ అందరూ చూడబోతా ఉన్నారు. ఆయన ఏదో మనం అనుకోవాలి కానీ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏముంటుందన్నా. ఆయన స్టైల్ అయింది, ఈయన స్టైల్ అయింది. ఒకరేమో ఇండియన్ సూపర్ స్టార్, ఇంకోరేమో మాస్ మహారాజా. కాకపోతే వీళ్ళిద్దరిలో ఒక కామన్ పాయింట్ అనేది ఉంది. అదేంటంటే మనమే మాస్ ఆడియన్స్. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఏ రేంజ్ లో అయితే మాస్ ఆడియన్స్ ఉంటారో అదే రేంజ్ లో మన మాస్ మహారాజ్ రవితేజ గారికి కూడా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా పడిందే అనుకో, ఎట్టనుకుంటున్నారు?
వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రవితేజ గారు లాగా రవితేజ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కలిసి ఒక్క సినిమా తీస్తే ఎట్టుండిద్ది? నేను చెప్పను మీ ఊహకే వదిలేస్తా ఉండా. థియేటర్లు ఉంటాయా? బ్లాస్ట్ అయిపోవు. ఏదో రోజు అలాంటి అద్భుతం కూడా జరగాలని అందరం కోరుకుందాం సరేనా? ఇప్పుడు ఇంకో ముచ్చట చూద్దాం. ఆడియన్స్ కి 666, జవాను ఇట్లాంటి సినిమాలే కావాలంటున్నాడు. ఎవరు? బోనీ కపూర్. ఎవరు అనుకుంటున్నారా? శ్రీదేవి అమ్మ ఉంది కదా, ఆయన మొగుడు నిర్మాత బోనీ కపూర్ తాజాగా కామెంట్ చేసినాడు. ఆయన ఓ సినిమా తీసిండు ఈ మధ్యలో, మైదాన్. సినిమా పేరు మైదాను. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హీరో ఎవరు తెలుసా? అజయ్ దేవగన్. ఆయన హీరో ఆ సినిమాలో. లెజెండరీ ఇండియన్ ఫుట్బాల్ కోచ్. ఎవరు అనుకుంటున్నారు? ఆయన జీవితం మీద ఈ కథ తీసినారు. అంత పెద్ద భారీ బడ్జెట్ పెట్టినారు సినిమాకు. కనీసము 50 కోట్లు కూడా రాలే సినిమాకు. దీంతో ఆ అజయ్ దేవగన్ గారు ఉన్నారు కదా, ఆ మనిషి జీవితంలోనే ఇదొక పెద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎవరు? బోనీ కపూర్. ఆయన దీని మీద ఏమని రియాక్ట్ అయినాడంటే, నేను తీసుకునే సబ్జెక్ట్ అయితే చాలా మంచి సబ్జెక్టే, కాకపోతే ఆడియన్స్ అందరికీ ఈ 666, ఈ జవాను ఇట్లాంటి సినిమాలు చూసి అట్లాంటి సినిమాలు కోరుకుంటూ ఉంటారు. ఇక మా అజయ్ దేవగన్ అయితే చాలా బాగా నటించిండు, కాకపోతే ఆ ప్రేక్షకుల డిమాండ్లను మేము పట్టించుకోలే. రోజుల్లో అదే చెప్పా కదా ఇందాక, RR, జవాను, పఠాను ఇట్లాంటి మంచి యాక్షన్ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. అలాంటివి రాకపోవడంతో బాలీవుడ్ మళ్ళీ కొంచెం స్లో అయింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ కి చెప్పుకోదగ్గ హిట్ అయితే అసలు లేదు. దీంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు టాలీవుడ్ బడా సినిమాలు ఏంది కల్కి, పుష్ప, దేవరా ఈ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఈ సినిమాల కోసము హిందీ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా కళ్ళకు కాయలు కట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు ఇట్ట. ఇక ఈయన కుమార్తె ఉంది కదా, ఎవరు అనుకుంటున్నారు? జాన్వీ కపూర్. వరుస పెట్టి బాలీవుడ్లో, టాలీవుడ్లో సినిమాలు చేస్తానే ఉంది. ఇప్పుడు దేవర సినిమా ఉంది కదా, ఈ దేవర సినిమాతో ఈమె వచ్చి మన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఇప్పుడు మన రామ్ చరణ్ ఉన్నాడు కదా, రామ్ చరణ్ అన్న 16వ సినిమాలో కూడా ఈమె నటిస్తూ ఉంది హీరోయిన్గా. డైరెక్టర్ ఎవరు తెలుసు కదా? ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఇంకో ముచ్చట చూస్తాం. నిన్న కల్కి సినిమా రిలీజ్ అయింది కదా, ఈ కల్కి సినిమా రిలీజ్కి అఖీరానందన్ పోయినాడు. అఖీరానందన్ ఎవరని చూస్తున్నారా? మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఎవరు? పవన్ కళ్యాణ్ గారి కొడుకు. మన ప్రభాస్ అన్న మూవీ రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేస్తా ఉంది థియేటర్లలో. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ థియేటర్ల దగ్గరే ఉంటారు, ఇళ్ళకు కూడా పోవడంలే. ఇళ్ళ సంగతి పక్కన పెడదాం ఒక నిమిషము. ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు, చాలా మంది వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసుకొని కల్కి థియేటర్ ముందరే కనిపిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా నిన్న కుర్రాడైతే ప్రాజెక్ట్ కే అని అప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ అయింది, ట్రయాంగిల్ షేప్లో మన ప్రభాస్ అన్నట్టు నిలబడుకొని ఆ టీషర్ట్ వేసుకొని హడావిడి చేసినాడు. ఆ కుర్రాడు ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా ఇయ్యలే. ఇక ఆ కుర్రోడు కానీ కనిపించాడే అనుకో, కెమెరామ్యాన్లు, విలేకరులు అందరూ ఉన్నోళ్ళందరూ ఆ కుర్రోడు వెనకాలనే పరిగెత్తా ఉంటారు. ఏంది ఈ డౌడ్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? అఖీరానందన్ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటూ ఉంటారు ముద్దుగా. నిన్న హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ ఉంది కదా, ఈ ప్రసాద్ ఐమాక్స్లో అఖీరానందన్ వాళ్ళ రేణు దేశాయ్తో కలిసి కల్కి సినిమా వినాడు. సరే దీన్ని పక్కన పెడితే కల్కిలో టీషర్ట్ రిలీజ్ చేసినారు. ఆ టీషర్ట్ వేసుకొని పోవడంతో అందరూ షాక్ అయినారు. ఇంకా థియేటర్లో మనోడు కనిపించగానే ఆగుతారు అందరూ మనోడు వెనకాలనే పన్నారు. సెల్ఫీల కోసము ఎక్కువ మంది చుట్టుముట్టడంతో మనోడు అక్కడి నుంచి పార్కింగ్లోకి వెళ్ళిపోయినాడు. ఇంకంతే, అఖీరాను చూసిన ఆనందంలో ఫ్యాన్స్ అందరూ మామూలు గోల చేయలే. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. మన అఖీరా కూడా రెబల్ స్టార్ ఫ్యానే అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ పోస్టులు పెడతా ఉంటారు. ఆ మాటకు వస్తే డార్లింగ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఎవరు చెప్పు? అందరం డార్లింగ్ ఫ్యాన్సే. అలాగే కల్కి చిత్రము బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కొద్ది రోజుల నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతా ఉంటారు. నిజంగా ఎంత బాగుందన్న ఈ కల్చరు. డార్లింగ్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇలా హ్యాపీగా కలిసి వాళ్ళ సినిమాలకి ఇల్లు సినిమా కాళ్ళు ఇలా హెల్తీ వాతావరణము సపోర్ట్ చేసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మనము బాగుంటాము. ఇదన్నా ఈరోజు ముచ్చట్లయితే. మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ మీ ముందరకు వస్తా. సరేనా? ఉంటాను.